గర్భ నిరోధక మాత్రలు ఇవి అందరికీ తెలిసి మహిళలు వాడుతూ ఉంటారు ఎక్కువ. అయితే ఈ గర్భ నిరోధక మాత్రలు అనేది మహిళలకే ఉన్నాయి ఇప్పుడు. అంతే తప్ప పురుషులకు ఈ తరహా మాత్రలు ఏవైనా ఉన్నాయా అంటే ఇప్పుడు తాజాగా ఒక అమెరికన్ చేసిన అధ్యయనం ప్రకారం గర్భ నిరోధక మాత్రలతో పాటు ఇప్పుడు పురుషులకు సంబంధించి కూడా వీర్య నిరోధక మాత్రలు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ అధ్యయనం పూర్తయింది. ఎలకల మీద కూడా ప్రయోగాలు చేశారు. త్వరలో హ్యూమన్ బాడీస్ మీద కూడా ప్రయోగం చేయబోతున్నారు. ఇవి కనుక త్వరలో అందుబాటులోకి వస్తే అంటే ఇప్పటి వరకు కూడా ఈ బర్త్ కంట్రోల్ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా అంటే అమెరికాకు సంబంధించిన శాస్త్రజ్ఞులు తాము ఈ అద్భుతాన్ని సాధించామని చెప్తున్నారు. కొలంబియా సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో చెందిన యువర్ చాయిస్ శాస్త్రజ్ఞులతో కలిసి వారు సంయుక్తంగా పరిశోధనలు జరిపారు. ప్రధానంగా వైసిటీ 520 హార్మోన్ రహిత గర్భ నిరోధక చేశామని ఎలకలపై సైనోమోల్గస్ జాతి కోతులపై చేసిన పరిశోధనలో ఇది 99% ప్రభావితంగా పనిచేసినట్లు కూడా వెల్లడించారు. వీర్య కణాల తయారీకి అత్యంత కీలకమైన విటమిన్ ఏ అలాగే వృషణాలకు అందకుండా నిరోధిస్తుందని, దానివల్ల వీర్య ఉత్పత్తి ఆగిపోతుందని శాస్త్రజ్ఞులు వివరించారు. అదే సమయంలో ఈ మాత్ర టెస్టోస్టిరాన్ స్థాయిలపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపదని మిన్నెసోటా యూనివర్సిటీ కెమిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ జార్జ్ అంటే కోతులపై ఎలకలపై వారు చేసిన ప్రయోగాల ఫలితాల నివేదిక కమ్యూనిటీ మెడిసిన్ జనరల్లో ప్రచురితమైంది. దాని ప్రకారం ఎలకల్లో ఈ మందు 4 వారాల వినియోగం తర్వాత 99% సామర్థ్యంతో పనిచేయగా కోతుల్లో 2 వారాల వినియోగంతోనే వీర్య కణాల సంఖ్యను తగ్గించేసిందట. మందు ఆపిన 6 వారాల్లో ఎలకల్లో మళ్ళీ వీర్య కణాల సంఖ్య మునుపటి స్థితికి చేరుకోగా కోతుల్లో మాత్రం అందుకు 10 నుంచి 15 వారాలు పట్టిందట. ఈ వల్ల రెండింటిలోనూ అతి తక్కువ దుష్ప్రభావాలు మాత్రమే కనిపించాయి. దీంతో మనుషులపై తొలి దశలో ప్రయోగాలు నిర్వహించామని, ఔషధం మానవ వినియోగానికి సురక్షితమేనని జార్జ్ వివరించారు. రెండో దశ సేఫ్టీ అండ్ ఎఫికసీ ట్రయల్స్ ను న్యూజిలాండ్ లో నిర్వహించబోతున్నారట. ఒక రకంగా ఈ కంప్లీట్ గా పూర్తయితే గనక ఇవి మనుషులు కూడా అందుబాటులోకి రావడానికి ఇంకా ఏడాది సమయం పడుతుందట. దాదాపుగా ఇప్పుడు వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నారు, ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదొక అద్భుత పురోగతి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా పురుషుల్లో నిత్యం కోట్లాది వీర్య కణాలు ఉత్పత్తి జరుగుతుంటుంది. ఎప్పుడో నెలకు ఒకసారి జరిగే ప్రక్రియ నిరోధించడం సులువు, నిత్యం నిరంతరం జరిగే ప్రక్రియ ఆపడం కష్టం. అలాగని సాధ్యమేమీ కాదు. పురుషుల కోసం 60-70 ఏళ్లలో రకరకాల కాంట్రాసెప్టివ్ పిల్స్ అలాగే జెల్స్ ఇంజెక్షన్లను శాస్త్రజ్ఞులు తయారు చేస్తున్నారు. కానీ వాటిలోని హార్మోన్ల వల్ల కలిగే దుష్ప్రభావం కారణంగా ప్రతిసారి ట్రయల్స్ దశలోనే వాటి ప్రస్థానం ముగిసిపోతూ వస్తుంది. హార్మోన్ రహిత మాత్రలపై కూడా కొన్ని పరిశోధనలు జరిగాయి, కానీ అవేవి ట్రయల్స్ దశ దాటి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ అమెరికా సైంటిస్టులు తయారు చేసిన ఉన్నాయి ఇప్పుడు హార్మోన్ రహిత మాత్రలు లాంటివి. ఈ దశ చివరికి అవి మార్కెట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి అది ఎంతవరకు అందుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూడాలి.